శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్న కథ శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 922 నామము తారుణదీత్య పాటల. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తారుణదీత్య పాఠాలయ నమః అని చెప్పాలి. తరుణ ఆదిత్య, తరుణదీత్య యవ్వన సూర్యుని వలె పాటల వర్ణముతో ప్రకాశించుచున్నది. ఆదిత్య సుతుడే ఆదిత్యుడు. సూర్యగోళము తయారు కాక మునుపు ఆకాశాన్ని ఆదిత్యతో సంకేతిస్తారు. సృష్టి జరగడానికి పూర్వం ఉన్నది మనకు సాపేక్షంగా రిలేటివ్ తమస్సు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది అసలైన అబ్సల్యూట్ వెలుగు. ఈ నిరూపేక్షమైన స్థితికి చెందిన ఆదితికి పుట్టిన నాడే మనము చూసే సూర్యుడు. మనం ఉన్నట్లు తెలిసే సమయంలోని రంగు తారుణదీత్య పాటల వర్ణం. ఇది యవ్వన సూర్యుని కాంతి రంగు. అమ్మవారు హృదయం తర్వాతి హృదయ నివాసి. ఈ హృదయం రంగు ఎరుపు తెలుపు కలిసిన పాటల వర్ణంలో గులాబీ రంగులో ఉంటుంది. అందుకే హృదయానికి సంబంధించిన ప్రేమకు చిహ్నమైన పుష్పము గులాబీ. రోజ్ ఈజ్ ఫర్ లవ్. ఈ హృదయానికి ఆధిపతి సూర్యుడు లేదా ఆదిత్యుడు. మంచి తరుణ వయస్సులో ఉన్న ఆదిత్యుని యొక్క ఈ పాటల వర్ణం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సూర్యోదయ సమయంలోని సూర్యకాంతి రంగు అరుణావర్ణం. సూర్యాస్తమయ సమయంలో సూర్యకాంతి రంగు తామ్రవర్ణం. ఇలా వివిధ స్థితులలో ఉండే సూర్యునికి వివిధమైన వర్ణాలుంటాయి. అమ్మవారు కూడా సర్వవర్ణోపశోభిత. 529వ నామము కాబట్టి వివిధ వర్ణాలతో ఉండే సూర్యుని కాంతితో పోల్చబడుతుంది. ప్రస్తుత నామంలో యవ్వన సూర్యుని పాటల వర్ణంలో పోల్చబడింది. యవ్వన సూర్యుని పాటల వర్ణ శోభతో ఉండున్నదని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. తారుణదీత్య పాటల మధ్యాహ్నకాలిక ఆదిత్య సూర్య తద్వత్ పాటల శ్వేతరక్త చన గౌరీ శమ ఇత్యాది విరోధ ఉద్భవయ మూర్తిభేదన ధ్యానభేదన వహ వ్యవస్థాపో తథే శ్రూయతే చ తద్యత మహారజతం వాసో యదా పాండ్వీయకం యదేంద్ర గోపః ఇతి స్మరః ఇత్యచ్చ శాంత ధవలవర్ణభ మోక్షధర్మ ప్రకల్పనే స్త్రీవశ్యే రాజవంశే చ జనవచ్చే చ పాటల పిత ధనస్య సంహత్తో కృష్ణ మారణకర్మిణి భాభృద్వేషణే ప్రోక్త శృంగారే పాటల కృతి సర్వవర్ణ సర్వలాభే ధ్యేయ జ్యోతిర్మయి పరం ఇది. తారుణదీత్య పాటల మధ్యాహ్న కాలమందలి సూర్యుని వలె శ్వేతరక్తవర్ణము తెలుపు ఎరుపు గల మధ్యాహ్న కాలమందలి సూర్యునికి తరుణుడని వ్యవహారం కలది. మధ్యాహ్నకాల సూర్యుని వలె శ్వేతరక్త వర్ణము గల సూర్యుని వలె ఎరుపు రంగు తెలుపు రంగు కలిసి వర్ణముగా దేవికి గౌరీ అనే శ్యామ అనే విశేషణములు కలవు. వానిని బట్టి గౌరావర్ణము తెలుపు రంగు గలది, శ్యామావర్ణము నలుపు రంగు గలదని తెలియచున్నది. అంత మాత్రం ఈ నామములో చెప్పిన శ్వేత రక్తవర్ణం గలది అను దానితో విరోధం రాదు. దేవి అనేక స్వరూపములను ధరించున్నది కనుక ఒక్క మూర్తి శ్వేతం ఒకటి శ్యామం ఒకటి గౌరము. అందుచే దోషము లేదు. అదిగాక ఒక్కొక్క ధ్యాన విశేషమును బట్టి కూడా అనేక వర్ణములు ఉన్నట్లు గ్రహించవచ్చును. వేదమునందు వెండితో చేసిన వస్త్రము పాండువర్ణము గల అవివేకము గొర్రెబొచ్చుతో చేసినది అగు వస్త్రము ఇంద్రగోపవర్ణము ఆరుద్ర పురుగు రంగు గలది అని ఉన్నది. ఈ వర్ణము వలనే దేవతావర్ణములు కూడా విభిన్నములుగా ఉండునని పూర్వోత్తర సందర్భములను బట్టి తెలియవలెను. స్మృతి యందు కూడా వర్ణ విశేషమును బట్టి ధ్యాన ఫలము చెప్పబడినది. అనగా ఫలానుసారముగా ధ్యేయమందలి వర్ణములను వర్ణించవలెను. మోక్షధర్మం కొరకు ధవల వర్ణములు గల శాంతమూర్తిని ధ్యానించవలెను. స్త్రీ వశీకరణము రాజవశీకరణము జనవశీకరణం కోరినచో పాటల వర్ణమూర్తిని ధ్యానించవలెను. ధన సంపదను కోరినచో పీతావర్ణమూర్తిని పచ్చని పసుపు రంగు గల దేవిని ధ్యానించవలెను. శత్రు సంహారమందు నల్లని రూపమును ద్వేషమును కలిగించవలెనచో
బాబ్రు వర్ణమూర్తిని, శృంగారమందు పాటల వర్ణమూర్తిని, అన్నీ కావలేననిచో అన్ని వర్ణముల మూర్తిని, పరమాత్మను కోరినచో జ్యోతిర్మయే స్వరూపమును ధ్యానించవలను. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.